శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః అని కాళిదాస మహాకవి అమ్మవారిని ప్రార్థించాడు. ఈ దసరాలు ప్రారంభమైన ఈ రోజు నుంచి నిన్నటి వరకు భాద్రపద మాసం చివరి రోజు మహాలయ అమావాస్య అంటారు. దాని తదుపరి వచ్చేటువంటి కాలమే దసరా పండుగ యొక్క ప్రారంభం. ఇవి 9 రోజులుగా జరుగుతాయి. శరన్నవరాత్రులు అంటారు వీటిని. అలాగే దశహర అనేటువంటి దాని మీద దసరా అనేటువంటిది వచ్చింది. దశదిన వ్యాప్తంగా ఈ పండుగలు జరుగుతాయి. అలాగే నవరాత్రులు 9 రాత్రులు జరిగేటువంటి పండుగ కాబట్టి నవరాత్రులు అని కూడా అంటారు. ఈ 9 రోజులు కాలంలో అమ్మవారిని వివిధ రూపాలలో వివిధ అలంకారాలలో మనం ఆ తల్లిని జగజ్జనని అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపటమ్మను మనం కొలుస్తూ ఉంటాం, ప్రార్థిస్తూ ఉంటాం. ఆదిపరాశక్తి ఆమె. ఆ మహాతల్లి ఆదిపరాశక్తి, అందరికీ తల్లి. ఆమె యొక్క కరుణ అపారమైనది, మాటలలో వర్ణించలేనిది. ఆమె యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని ఆ తల్లి శక్తి రూపంలో ఉంటుంది. ఆ తల్లి వాక్ రూపంలో ఉంటుంది. ఆ తల్లి లక్ష్మీ రూపంలో ఉంటుంది. ఆ తల్లి ఐశ్వర్య రూపంలో ఉంటుంది. ఆ తల్లి వివిధ రూపాలలో మనకి దర్శనమిస్తూ ఉంటుంది. అన్ని శక్తులు కలిసినటువంటి తల్లే ఆ పరాత్పరి, ఆ పరమేశ్వరి, ఆ త్రిపుర సుందరి, ఆ రాజరాజేశ్వరి, ఆ దుర్గాంబిక. ఈ రకమైనటువంటి అమ్మవారిని అనేక రూపాలలో కొలుస్తూ ఆమె యొక్క అనుగ్రహం పొందేటువంటి ప్రయత్నం చేయటమే దసరాలలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆశయం. మన భారతీయ సనాతన ధర్మంలో చాలా విశేషాలు ఉన్నాయి. ఎంత ఆలోచిస్తే అంత గొప్ప విశేషం కనబడుతూ ఉంటుంది సహజంగా. అందులో సనాతన ధర్మంలో పండుగలు ఒక భాగం. ఆ పండుగలలో ఏ పండుగ ప్రత్యేకత ఆ పండుగకే ఉంటుంది. అలా ఈ నవరాత్రి వ్యాప్తంగా జరిగేటువంటి దసరా పండుగ చాలా విశేషమైంది. ప్రతి చోట, ప్రతి ఇంట, ప్రతి ప్రాంతంలోనూ అమ్మవారికి హోమాలు, పారాయణలు, అర్చనా కార్యక్రమాలు, అలంకారాలు, రకరకాలైనటువంటి నివేదనలు చేస్తూ యథాశక్తిగా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పరిపూర్ణమైనటువంటి కృపని పొందటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదే దసరాల్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విషయం. మా అమ్మవారి యొక్క శక్తిని చూసినట్టయితే ఆ సృష్టి స్థితి లయకారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆ అమ్మని జగజ్జనని ప్రార్థించినట్లుగా మనకి తెలుస్తుంది. కనుక ఆ తల్లి ఆ ముగ్గురికే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే మరి తల్లిగా ఉన్నది అంటే మరి అటువంటి ఆ మహాతల్లి యొక్క కరుణని, ఆమె యొక్క శక్తిని మనం వర్ణించడానికి మాటలు చాలవు. అందుకనే దేవీ భాగవతం ప్రత్యేకంగా వ్యాస మహాముని రాసినటువంటి వాటిల్లో దేవీ భాగవతం కూడా ఉంది ఒకటి. ఆ దేవీ భాగవతంలో అమ్మవారి యొక్క ఆమె యొక్క వర్ణన ఉంది. అందులో మణిద్వీప వర్ణన కూడా ఉంటుంది. ఆ తల్లి యొక్క అన్ని వివిధ రూపాలను, వివిధ శక్తులను వర్ణిస్తూ ఆ భాగవతం సాగుతూ ఉంటుంది. అలాంటి పవిత్రమైనటువంటి దసరా పండుగని విజయదశమితో ముగిస్తాం. విజయదశమి నాడు అందరికీ విజయం సాగాలని, అందరూ వాళ్ళ మనోరథాలు సిద్ధింపజేసుకోవాలన్నటువంటి ఒక గొప్ప ఆశయంతో అందరూ సుభిక్షంగా ఉండాలి, ప్రపంచమంతా శాంతి నిండాలి, అలాగే ప్రతి ఒక్క ఆలోచన కూడా ధర్మబద్ధంగా సాగాలి, న్యాయబద్ధంగా సాగాలి అనేటువంటి ఒక పరమాశయంతో ఈ భక్తిని ప్రేరేపించేటువంటి పండుగలే ఈ దసరా పండుగ.
ఈ పండుగలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం అన్నట్టుగానే ప్రతివాడికి శుభం కలగాలని ఆకాంక్షిస్తూ అందరికీ ఈ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.